శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ప్రస్తుతం 2 శుభగ్రహాల దృష్టి ఈ రాశి మీద పడడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా రాశి యందు ఉన్నటువంటి రాహుగ్రహం అంటే ఒక విధంగా రాహుకి కుంభరాశి స్వక్షేత్రం అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి మంచి యాంబిషను, ఏదన్నా సాధించాలనే పట్టుదల తపన ఉంటుంది. ఏదైనా గొప్ప అధికార కాంక్షతో తనతో పాటు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అందరినీ కూడా జాగృతం చేస్తూ ఉంటారు. ఎవడన్నా కొద్దిగా ఖాళీ ఉంటే వాడిని చేరదీసి వాడికి ఏదో ఉపాధి కల్పించడమో ఉద్యోగం ఇప్పించడమో చేస్తూ ఉంటారు. ఒక పెద్ద సంస్థ నిర్వహించినప్పుడు కూడా చాలా వరకు వీళ్ళు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ ప్రయత్నంలో ఎవరైతే ఇతను సహకరించి జీవితంలో వాళ్ళు నిలదొక్కుకోవడానికి బాగుపడడానికి అవకాశం ఇస్తూ ఉంటారో వాళ్ళే ఎదురు తిరిగి పోటీగా వచ్చి వీరి యొక్క పతనానికి కూడా కారణమవుతూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీరికి పోటీదారుల్ని ఇతనే తయారు చేసుకుంటాడు. ఇతని దగ్గర అంతా విద్య నేర్చుకుని వాళ్ళు సొంతంగా పెట్టుకొని ఇబ్బంది పెట్టడం అది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు ఎవరికన్నా మంచి చేద్దాం అనుకుని, బాబు నీకేదో ఇల్లు ఒకటి శాంక్షన్ అయింది, లేదంటే నీకు లోన్ వస్తుంది, ఈ ప్రయత్నం చేసుకుంటూ వస్తుందని చెప్పినప్పుడు ఇతను ఏదో వాళ్ళ స్వార్థం కోసం చెప్తున్నాడని అపార్థం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి ఉన్నటువంటి రాహు వీళ్ళు ఎంత ఎదట వారికి మంచి చేసినా దానివలన సరైన ఫలితం పొందలేకుండా విమర్శలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ జీవితంలో ఖాళీగా ఉండకుండా ఇతరుల కోసం తాపత్రయపడుతూ ఇతరులను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 10 మంది బాగుకైతే కృషి చేస్తారు. అయితే వీళ్ళ ఈ ప్రయత్నంలో కొంతవరకు సొంత వారికి అన్యాయం చేయనట్టు కనబడుతూ ఉంటుంది. అంటే భార్య సొంతగా పుట్టినటువంటి పిల్లల కన్నా ఇతరుల కోసం, అంటే ఇతర అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. సో దానివల్ల వీళ్ళు సరైనటువంటి సెటిల్ అవ్వలేకపోతుంటారు. అంటే భార్య పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వకపోవడం. సో ఇతని వల్ల ముందులో బాగున్నప్పుడు కూడా తర్వాత సొంత వాళ్ళే వ్యతిరేకించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి రాహు రాశి యందు ఉండడం వలన సొంత వారితో కొన్ని విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. అవసరమైతే కొన్ని సందర్భాల్లో జీవనోపాధి కొరకు కానీ కుటుంబాన్ని పోషించడానికి కానీ దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అంటే కుటుంబాన్ని దూరంగా వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత జాతకుడి మీద కంపల్సరీగా ఏర్పడడం జరుగుతుంది. ఇంకా కొన్ని బాధ్యతలు కంపల్సరీగా ఉంటాయి. అంతా పూర్తయిపోయింది, ఇక మనం సెటిల్ అయిపోయాం అనుకుంటే ఏదో ఒకటి మళ్ళీ మొదటికి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ విధంగా ఇంటి దగ్గర ఉంటే కుటుంబంలో ఎవరో ఒకరు, అంటే మీరు ఎవరినైతే బాగా ఉండాలనుకుంటారో వాళ్ళు దూరంగా వెళ్ళి వాళ్ళ జీవనోపాధి వాళ్ళు సాగించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు ఎదుర్కోవడం, కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, కుటుంబం కొద్దిగా స్ప్లిట్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే గురువు చూడటం వల్ల ఏదన్నా చివరికంతా మంచే జరుగుతుంది. కొద్దిగా ఓర్పు వహిస్తే అంతా బాగుంటుంది. శుక్రుడు కూడా, అంటే యోగకారకుడు శుక్రుడు సప్తమంలో ఉండి, అంటే కొంతవరకు రాశిని వీక్షించిన జీవిత భాగస్వామికి, అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, వాళ్ళు కూడా మీకు ఈ సమయంలో ఏమీ చేయలేకపోతుంటారు అన్నమాట. అంటే వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇబ్బందుల వల్ల, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, వేరే ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, ఆర్థికపరమైన చికాకుల వల్ల అవ్వచ్చు. సో ఏదైనా ఈ భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి అవగాహన లోపం వల్ల అయితేనే, ఆర్థికపరమైన వేరే ఇబ్బందుల వల్ల అయితేనే పరస్పరం ఒకరికొకరు సహకరించుకోలేకపోతూ ఉంటారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ అన్ని చికాకులు కొద్దిగా ఓర్పు వహిస్తే అన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. బట్ ఈ పక్షంలో పర్టికులర్గా ఏర్పడిన మార్పు రవి అష్టమంలోకి రావడం జరిగింది. అయితే మీకు ఏదైనా గతంలో ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏవైనా వచ్చి ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా, ఒక రాజకీయ పదవి లాంటిది ఏమైనా వచ్చి పోయి ఉన్నా, అంటే గతంలో పోయినటువంటి పదవి లాంటిది ఏమైనా రావడం కానీ,
అంటే వారసత్వంగా మీకు ఏమైనా ఒక పదవో ఒక ఉద్యోగమో ఒక రాజకీయ పదవో రావాల్సి ఉంటే ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది. సడన్గా ఇటువంటి పదవి ఒకటి మీకు రావడం జరుగుతుంది. ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది రావచ్చు. అయితే కొంతమందికి మళ్ళా అధికారుల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఖచ్చితంగా లౌక్యం ప్రదర్శించవలసి ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడకుండా గతంలో జరిగిపోయినవి మనసులో పెట్టుకోకుండా లౌక్యంగా వ్యవహరించి ప్రస్తుతం కొంతవరకు రాజీ ధోరణిలో వెళ్తే మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు మీరు, ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గరన్నా కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార ముఖ్యంగా ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.